ఈ వీడియోలో మనం జ్ఞానేంద్రియాలైన కన్ను, చెవి, ముక్కు, నాలుక మరియు చర్మములను గురించిన ముఖ్యమైన బిట్స్తో పాటు చక్కని విశ్లేషణాత్మక వివరాలను తెలుసుకుందాం. మా సలహా ఏమంటే ఒకసారి మీ వద్ద ఉన్న బయాలజీ మెటీరియల్స్లో పై టాపిక్ని రివిజన్ చేసి ఆ తర్వాత ఈ వీడియోని చూసి మీ పరిజ్ఞానాన్ని అంచనా వేసుకునే ప్రయత్నం చేయడం మంచిది. 1వ ప్రశ్న, మానవుని శరీరంలో రసాయన గ్రాహకాల వర్గానికి చెందిన జ్ఞానేంద్రియాలను క్రింది వానిలో గుర్తించండి. ఆప్షన్ 1 కన్ను, చెవి. ఆప్షన్ 2 చెవి, ముక్కు. ఆప్షన్ 3 ముక్కు, నాలుక. ఆప్షన్ 4 నాలుక, చర్మం. సరైన సమాధానం ఆప్షన్ 3 ముక్కు, నాలుక. ఇప్పుడు దీనికి వివరణ చూద్దాం. ముక్కు, నాలుక రెండు గాలి నుండి లేదా పదార్థాల నుండి వచ్చిన రసాయనాలను గ్రహించడం ద్వారా వరుసగా వాసన మరియు రుచులను తెలియజేస్తాయి. కనుక ముక్కు, నాలుకలు రెండింటినీ రసాయన గ్రాహకాలుగా చెప్పవచ్చు. 2వ ప్రశ్న, మానవునిలో కాంతి మరియు వర్ణగ్రాహకాలను గుర్తించండి. ఆప్షన్ 1 కన్ను. ఆప్షన్ 2 చెవి. ఆప్షన్ 3 ముక్కు. ఆప్షన్ 4 నాలుక. సరైన సమాధానం ఆప్షన్ 1 కన్ను. ఇప్పుడు దీనికి వివరణ చూద్దాం. మానవుని కన్ను దృశ్య జ్ఞానాన్ని కలగజేసే అవయవము. ఇది బాహ్య పరిసరాలలోని కాంతి మరియు రంగులను గుర్తించి మెదడుకు చేరవేస్తుంది. కనుక కంటిని కాంతి గ్రాహకము లేదా వర్ణగ్రాహకము అంటారు. 3వ ప్రశ్న, ఆప్థమాలజిస్ట్ ఈ అవయవానికి సంబంధించిన వ్యాధులను గురించి వైద్యం చేస్తారు. ఆప్షన్ 1 కంటి వ్యాధులు. ఆప్షన్ 2 చెవి వ్యాధులు. ఆప్షన్ 3 చర్మ వ్యాధులు. ఆప్షన్ 4 ముక్కు వ్యాధులు. సరైన సమాధానం ఆప్షన్ 1 కంటి వ్యాధులు. ఇప్పుడు దీనికి వివరణ చూద్దాం. జ్ఞానేంద్రియాలన్నిటిలోకెల్లా ముఖ్యమైనది అయిన కంటికి సంబంధించిన వ్యాధులను నయం చేసే వైద్యులను ఆప్థమాలజిస్ట్ అంటారు. 4వ ప్రశ్న, లాక్రియాల్ గ్రంథులు ఈ జ్ఞానేంద్రియాలలో సంబంధాన్ని కలిగి ఉంటుంది. ఆప్షన్ 1 కన్ను. ఆప్షన్ 2 చెవి. ఆప్షన్ 3 ముక్కు. ఆప్షన్ 4 చర్మం. సరైన సమాధానం ఆప్షన్ 1 కన్ను. ఇప్పుడు దీనికి వివరణ చూద్దాం. లాక్రియాల్ గ్రంథులు కంటికి సంబంధించినవి. ఇవి కన్నీటిని స్రవిస్తాయి. కంటిలోకి చేరిన హానికర వ్యర్థాలను తొలగించడానికి కంటిని ఎల్లప్పుడూ చెమ్మగా ఉంచేందుకు లాక్రియాల్ గ్రంథులు ప్రయత్నిస్తుంటాయి. 5వ ప్రశ్న, దగ్గర వస్తువులను మాత్రమే చూడగల, దూరం వస్తువులను చూడలేని తరహా దృష్టి దోషమును ఇలా పిలుస్తారు. ఆప్షన్ 1 దీర్ఘదృష్టి. ఆప్షన్ 2 హైపర్ మెట్రోఫియా. ఆప్షన్ 3 హ్రస్వదృష్టి. ఆప్షన్ 4 ఆస్టిగ్మాటిజం. సరైన సమాధానం ఆప్షన్ 3 హ్రస్వదృష్టి. ఇప్పుడు దీనికి వివరణ చూద్దాం. కొందరు వ్యక్తులు దూరంగా వస్తువులను స్పష్టంగా చూడలేరు. దగ్గరగా ఉన్న వస్తువులను మాత్రం స్పష్టంగా కనిపిస్తుంటాయి. ఈ తరహా దృష్టి దోషమును హ్రస్వదృష్టి లేదా మయోఫియా అంటారు. పోటకార కటకమును ఉపయోగించడం ద్వారా హ్రస్వదృష్టిని సవరించవచ్చు. 6వ ప్రశ్న, ప్రోటోనోఫియా అనేది కంటికి సంబంధించిన వ్యాధులలో ఒకటి. అయితే ఈ వ్యాధి లక్షణము ఆప్షన్ 1 ఏ రంగులను వీరు గుర్తించలేరు. ఆప్షన్ 2 ఎరుపు రంగును వీరు గుర్తించలేరు. ఆప్షన్ 3 ఆకుపచ్చ రంగును వీరు గుర్తించలేరు. ఆప్షన్ 4 నీలం రంగును వీరు గుర్తించలేరు. సరైన సమాధానం ఆప్షన్ 2 ఎరుపు రంగును వీరు గుర్తించలేరు. ఇప్పుడు దీనికి వివరణ చూద్దాం. ఎరుపు రంగును గుర్తించలేకపోవడాన్ని ప్రోటోనోఫియా అని,
ఆకుపచ్చ రంగును గుర్తించలేకపోవడాన్ని డ్యూటెరోనోఫియా అని, నీలం రంగును గుర్తించలేకపోవడాన్ని ట్రైటోనోఫియా అని అంటారు. 7వ ప్రశ్న, ఓటాలజీ అనేది? ఆప్షన్ 1 కన్ను గురించిన అధ్యయనం, ఆప్షన్ 2 చెవిని గురించిన అధ్యయనం, ఆప్షన్ 3 నాలుకను గురించిన అధ్యయనం, ఆప్షన్ 4 ముక్కును గురించిన అధ్యయనం. సరైన సమాధానం ఆప్షన్ 2 చెవిని గురించిన అధ్యయనం. ఇప్పుడు దీనికి వివరణ చూద్దాం. మానవ శరీరంలోని శ్రవణ అవయవం అయిన చెవిని గురించిన అధ్యయన శాస్త్రమే ఓటాలజీ. చెవి శ్రవణ అవయవంగా పనిచేయడంతో పాటుగా శరీర సమతాస్థితిని కాపాడడానికి కూడా సహకరిస్తుంది. 8వ ప్రశ్న, మానవుని చెవి శ్రావ్య అవధి? ఆప్షన్ 1 10 హెర్ట్జుల నుంచి 10,000 హెర్ట్జులు, ఆప్షన్ 2 20 హెర్ట్జుల నుంచి 20,000 హెర్ట్జులు, ఆప్షన్ 3 30 హెర్ట్జుల నుంచి 30,000 హెర్ట్జులు, ఆప్షన్ 4 40 హెర్ట్జుల నుంచి 40,000 హెర్ట్జులు. సరైన సమాధానం ఆప్షన్ 2 20 హెర్ట్జుల నుంచి 20,000 హెర్ట్జులు. ఇప్పుడు దీనికి వివరణ చూద్దాం. మానవుని చెవి 20 హెర్ట్జుల నుంచి 20,000 హెర్ట్జుల మధ్య పౌనపున్యం గల ధ్వనులను మాత్రమే గుర్తించగలదు. 20 హెర్ట్జుల కంటే తక్కువ పౌనపున్యం గల పరశ్రావ్యాలను, 20,000 హెర్ట్జుల కంటే ఎక్కువ పౌనపున్యం గల అతిధ్వనులను మానవుని చెవి గుర్తించలేదు. 9వ ప్రశ్న, లోపలి చెవిలో ఇన్ఫెక్షన్ సోకడం మూలంగా శరీర సమతాస్థితిని కోల్పోవడం అనేది ఈ వ్యాధికి సంబంధించిన లక్షణం. ఆప్షన్ 1 లాబిరింత్, ఆప్షన్ 2 టెన్నైటస్, ఆప్షన్ 3 వర్టిగో, ఆప్షన్ 4 చెవుడు. సరైన సమాధానం ఆప్షన్ 1 లాబిరింత్. ఇప్పుడు దీనికి వివరణ చూద్దాం. మానవుని చెవి శ్రవణ అవయవమే కాకుండా శరీర సమతాస్థితిని నియంత్రించే అవయవం కూడా. అయితే కొన్ని సందర్భాలలో చెవి లోపలి భాగాలలో ఇన్ఫెక్షన్ సోకినప్పుడు శరీర సమతాస్థితిని కోల్పోవడం జరుగుతుంది. ఈ రకమైన వ్యాధిని లాబిరింత్ అంటారు. 10వ ప్రశ్న, చెవిలోని ద్రవాలలో అసమతుల్యత వల్ల తల తిరిగినట్లు, క్రింద పడిపోతున్నట్లు అనిపించడం అనేది ఈ వ్యాధి యొక్క లక్షణం. ఆప్షన్ 1 లాబిరింత్, ఆప్షన్ 2 వర్టిగో, ఆప్షన్ 3 టెన్నైటనస్, ఆప్షన్ 4 డెఫ్. సరైన సమాధానం ఆప్షన్ 2 వర్టిగో. ఇప్పుడు దీనికి వివరణ చూద్దాం. చెవిలోని ద్రవాలలో అసమతుల్యత ఏర్పడిన ప్రత్యేక సందర్భాలలో ఆ వ్యక్తి శరీరంపై నియంత్రణను కోల్పోతాడు. శరీరం సమతాస్థితిని కలిగి ఉండకపోవడం మూలంగా తల తిరిగినట్లు అనిపించడం, క్రిందికి పడిపోయినట్లు అనిపించడం వర్టిగో అనే చెవి సంబంధ వ్యాధి యొక్క లక్షణము. 11వ ప్రశ్న, రైనాలజీ అనగా? ఆప్షన్ 1 చెవికి సంబంధించిన అధ్యయనం, ఆప్షన్ 2 ముక్కుకు సంబంధించిన అధ్యయనం, ఆప్షన్ 3 చర్మానికి సంబంధించిన అధ్యయనం, ఆప్షన్ 4 నాలుకకు సంబంధించిన అధ్యయనం. సరైన సమాధానం ఆప్షన్ 2 ముక్కుకు సంబంధించిన అధ్యయనం. ఇప్పుడు దీనికి వివరణ చూద్దాం. వాసనను గ్రహించే జ్ఞానేంద్రియమైన ముక్కును గురించిన అధ్యయనమే రైనాలజీ. ఇది ఘ్రాణగ్రాహకాల వాసనను గుర్తించడంలో ఎలా తోడ్పడతాయో అధ్యయనం చేస్తుంది. 12వ ప్రశ్న, జాకబ్సన్ నిర్మాణము ఈ జీవులలో ఎక్కువగా అభివృద్ధి చెంది ఉంటుంది. ఆప్షన్ 1 పక్షులలో, ఆప్షన్ 2 క్షీరదాలలో, ఆప్షన్ 3 కుక్కలు పాములలో, ఆప్షన్ 4 మేకలు గొర్రెలలో. సరైన సమాధానం ఆప్షన్ 3 కుక్కలు పాములలో. ఇప్పుడు దీనికి వివరణ చూద్దాం. కుక్కలు మరియు పాములలో వాసనను గ్రహించే జాకబ్సన్ నిర్మాణము బాగా అభివృద్ధి చెంది ఉంటుంది.
అయితే పక్షులు, క్షీరదాలలో ఈ నిర్మాణం అంతగా వృద్ధి చెంది ఉండదు. 13వ ప్రశ్న. మానవునితో పోల్చితే కుక్కలలో గ్రహణగ్రాహకాల శక్తి ఆప్షన్ 1 10 రెట్లు ఎక్కువ, ఆప్షన్ 2 20 రెట్లు ఎక్కువ, ఆప్షన్ 3 30 రెట్లు ఎక్కువ, ఆప్షన్ 4 40 రెట్లు ఎక్కువ. సరైన సమాధానం ఆప్షన్ 4 40 రెట్లు ఎక్కువ. ఇప్పుడు దీనికి వివరణ చూద్దాం. మానవునితో పోల్చినప్పుడు కుక్కలలో గ్రహణగ్రాహకాలు 40 రెట్లు ఎక్కువ శక్తివంతమైనవి. అందువలనే దొంగలను పసిగట్టడంలో పోలీసు శాఖ వారు తగిన నైపుణ్యంలో శిక్షణ అందుకున్న కుక్కలను ఉపయోగించడం జరుగుతున్నది. 14వ ప్రశ్న. నాలుకలోని ఏ భాగము మామిడి పండు యొక్క తీయదనమును గుర్తించగలుగుతున్నది? ఆప్షన్ 1 ముందు భాగం, ఆప్షన్ 2 ప్రక్క భాగం, ఆప్షన్ 3 క్రింది భాగం, ఆప్షన్ 4 వెనుక భాగం. సరైన సమాధానం ఆప్షన్ 1 ముందు భాగం. ఇప్పుడు దీనికి వివరణ చూద్దాం. నాలుక ముందు భాగము తీపి, ఉప్పు రుచులను, నాలుక పక్క భాగము పులుపు రుచిని, నాలుక లోపల భాగము చేదు రుచిని గుర్తించడానికి తగిన రుచి గుళికలను కలిగి ఉంటుంది. 15వ ప్రశ్న. క్రింది వానిలో సరికాని వాక్యమును గుర్తించండి. ఆప్షన్ 1 నాలుక రుచిని గుర్తించడానికి ఉపయోగపడే అవయవం. ఆప్షన్ 2 నాలుక కారము అనే రుచిని గుర్తించడానికి పై భాగంలో తగిన రుచి గుళికలను కలిగి ఉంది. ఆప్షన్ 3 నాలుక పులుపు రుచిని గుర్తించడానికి పక్క భాగంలో తగిన రుచి గుళికలను కలిగి ఉంది. ఆప్షన్ 4 నాలుక రుచులతో పాటు ఉష్ణాన్ని గుర్తించడానికి కూడా గ్రాహకాలను కలిగి ఉన్నది. సరైన సమాధానం ఆప్షన్ 2 నాలుక కారము అనే రుచిని గుర్తించడానికి పై భాగంలో తగిన రుచి గుళికలను కలిగి ఉంది. ఇప్పుడు దీనికి వివరణ చూద్దాం. కారం అనేది రుచి కాదు. ఆ రుచిని గ్రహించడానికి నాలుకపై ఎటువంటి రుచి గ్రాహకాలను కలిగి లేదు. కారము అనేది నాలుక భౌతికంగా ఆ ఘాటును భరించలేకపోవడం వల్ల కలిగే ఫలితము మాత్రమే. నాలుకపై కారపు ఘాటును పోగొట్టడానికి పాలు లేదా మజ్జిగ త్రాగవచ్చు. 16వ ప్రశ్న. ఓటోలారింగోరైనాలజీ అనేది ఈ అవయవం గురించి అధ్యయనం కాదు. ఆప్షన్ 1 చెవి, ఆప్షన్ 2 ముక్కు, ఆప్షన్ 3 చర్మము, ఆప్షన్ 4 గొంతు. సరైన సమాధానం ఆప్షన్ 3 చర్మం. ఇప్పుడు దీనికి వివరణ చూద్దాం. చెవి, ముక్కు, గొంతులను గురించిన అధ్యయనమును ఓటోలారింగో రైనాలజీ అని పిలుస్తారు. సాధారణంగా చెవి, ముక్కు, గొంతులకు సంబంధించిన వ్యాధులను నయం చేయడానికి సహకరించే వైద్యులను ఈఎన్టీ వైద్యులు అంటారు. 17వ ప్రశ్న. యుక్త వయసు మానవునిలో చర్మం యొక్క బరువు సుమారుగా ఆప్షన్ 1 1 కిలోగ్రాము ఉంటుంది, ఆప్షన్ 2 2 కిలోగ్రాములు ఉంటుంది, ఆప్షన్ 3 3 కిలోగ్రాములు ఉంటుంది, ఆప్షన్ 4 4 కిలోగ్రాములు ఉంటుంది. సరైన సమాధానం ఆప్షన్ 4 4 కిలోగ్రాములు ఉంటుంది. ఇప్పుడు దీనికి వివరణ చూద్దాం. మానవునిలో అతిపెద్ద అవయవం చర్మము. యుక్త వయసు కలిగిన మానవునిలో చర్మము సుమారుగా 4 కిలోగ్రాముల బరువు ఉంటుంది. 18వ ప్రశ్న. మానవుని శరీరంలో ఈ ప్రాంతంలోని చర్మం అత్యంత పలుచుగా ఉంటుంది. ఆప్షన్ 1 పెదాలపై, ఆప్షన్ 2 వేలి కొనల వద్ద, ఆప్షన్ 3 అరికాళ్ళపై, ఆప్షన్ 4 కనురెప్పల వద్ద. సరైన సమాధానం ఆప్షన్ 4 కనురెప్పల వద్ద. ఇప్పుడు దీనికి వివరణ చూద్దాం. మానవుని చర్మము వివిధ అవయవాల వద్ద వివిధ మందములను కలిగి ఉంటుంది. కనురెప్పల ప్రాంతంలో చర్మం పలుచుగా ఉంటుంది. సుమారు 0.5 మిల్లీమీటర్ మందం మాత్రమే ఉంటుంది.
అరికాళ్ళలో దళసరిగా సుమారు 1/2 సెంటీమీటర్ వరకు మందం ఉంటుంది. 19వ ప్రశ్న. పక్షులు, క్షీరదాలలో శరీరం అంతటా ఉష్ణం సమాన స్థాయిలో ఉండేట్లుగా చేయునది? ఆప్షన్ 1 ముక్కు, ఆప్షన్ 2 నాలుక, ఆప్షన్ 3 చర్మము, ఆప్షన్ 4 చెవులు. సరైన సమాధానం ఆప్షన్ 3 చర్మము. ఇప్పుడు దీనికి వివరణ చూద్దాం. పక్షులు మరియు క్షీరదాలలో శరీరం అంతటా ఉష్ణం సమాన స్థాయిలో ఉంచడంలో చర్మము సహకరిస్తుంది. అంటే చర్మం ఈ రకమైన జీవులలో ఉష్ణ సమతా స్థితిని నియంత్రించే అవయవంగా చెప్పవచ్చు. 20వ ప్రశ్న. సెబేషియస్ గ్రంథి అనేది ఆప్షన్ 1 ముక్కుకు సంబంధించినది, ఆప్షన్ 2 చర్మానికి సంబంధించినది, ఆప్షన్ 3 నాలుకకు సంబంధించినది, ఆప్షన్ 4 దంతాలకు సంబంధించినది. సరైన సమాధానం ఆప్షన్ 2 చర్మానికి సంబంధించినది. ఇప్పుడు దీనికి వివరణ చూద్దాం. చర్మం ఎండిపోకుండా చూడడానికి సహకరించే గ్రంథి సెబేషియస్ గ్రంథి. ఇది స్రవించే శభం అనబడే తైల పదార్థమును చర్మమును తేమగా ఉండటంలో సహకరిస్తుంది. 21వ ప్రశ్న. పీడనానికి సంబంధించిన గ్రాహకాలు. ఆప్షన్ 1 నాసి సెప్టారులు, ఆప్షన్ 2 పసీనియస్ కణాలు, ఆప్షన్ 3 సెబేషియస్ గ్రంథులు, ఆప్షన్ 4 స్వేద గ్రంథులు. సరైన సమాధానం ఆప్షన్ 2 పాసినియస్ కణాలు. ఇప్పుడు దీనికి వివరణ చూద్దాం. మానవుని చర్మము బాధకు స్పందించే గ్రాహకాలు అయిన నాసి సెప్టారులను, పీడనానికి సంబంధించిన పాసినియస్ కణాలు అనబడే గ్రాహకాలను కలిగి ఉంటుంది. 22వ ప్రశ్న. మానవుని శరీరం నుంచి స్రవించబడే స్వేదము ఉపధనాన్ని కలిగి ఉండడానికి కారణం. ఆప్షన్ 1 లవణాలను కలిగి ఉండడం, ఆప్షన్ 2 ఆమ్లాలను కలిగి ఉండడం, ఆప్షన్ 3 క్షారాలను కలిగి ఉండడం, ఆప్షన్ 4 కార్బైడ్స్ను కలిగి ఉండడం. సరైన సమాధానం ఆప్షన్ 1 లవణాలను కలిగి ఉండడం. ఇప్పుడు దీనికి వివరణ చూద్దాం. రక్తంలో ఎక్కువైన నీరు, సోడియం క్లోరైడ్, యూరియా మరియు యూరేట్లను బయటకు పంపించే స్వేదగ్రంథులను మానవుని చర్మం కలిగి ఉంటుంది. స్వేదగ్రంథులు స్రవించే చెమటలో లవణాలు ఉండటం వల్ల అది ఉప్పగా అనిపిస్తుంది. 23వ ప్రశ్న. సార్కోప్టిస్ స్కెబిస్ అనే కీటకము ఈ జ్ఞానేంద్రియ సంబంధమైన వ్యాధిని కలుగ చేయగలదు. ఆప్షన్ 1 కన్ను, ఆప్షన్ 2 చెవి, ఆప్షన్ 3 ముక్కు, ఆప్షన్ 4 చర్మం. సరైన సమాధానం ఆప్షన్ 4 చర్మం. ఇప్పుడు దీనికి వివరణ చూద్దాం. సార్కోప్టిస్ స్కైబిస్ అనే కీటకము మానవునిలో గజ్జి అనే చర్మ సంబంధిత అంటువ్యాధిని కలుగజేస్తుంది. శరీర శుభ్రత తక్కువగా ఉన్నట్లయితే చిన్నపిల్లలలో గజ్జి ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. 24వ ప్రశ్న. యాక్ని లేదా మొటిమలు కలగడంలో ఈ బ్యాక్టీరియా కారణం అవుతుంది. ఆప్షన్ 1 లాక్టోబసిల్లస్, ఆప్షన్ 2 బాసిల్లస్ దురంజెనిసిస్, ఆప్షన్ 3 సార్కోప్టిస్ స్కైబిస్, ఆప్షన్ 4 స్ట్రిప్టోకోకస్ అరియస్. సరైన సమాధానం ఆప్షన్ 4 స్ట్రిప్టోకోకస్ అరియస్. ఇప్పుడు దీనికి వివరణ చూద్దాం. అతి సాధారణ చర్మ వ్యాధులలో ఒకటైన మొటిమలు లేదా యాక్ని అనేది స్ట్రిప్టోకోకస్ అరియస్ అనే బ్యాక్టీరియా మూలంగా కలుగుతుంది. సాధారణంగా యుక్త వయసు బాలికలలో మొటిమలు కనిపించడాన్ని గమనించవచ్చు. 25వ ప్రశ్న. పెల్లాగ్రా అనే వ్యాధి. ఆప్షన్ 1
ఏ విటమిన్ లోపం వల్ల కలుగుతుంది? ఆప్షన్ 2 B3 విటమిన్ లోపం వల్ల కలుగుతుంది. ఆప్షన్ 3 B6 విటమిన్ లోపం వల్ల కలుగుతుంది. ఆప్షన్ 4 B12 విటమిన్ లోపం వల్ల కలుగుతుంది. సరైన సమాధానం ఆప్షన్ 2 B3 విటమిన్ లోపం వల్ల కలుగుతుంది. ఇప్పుడు దీనికి వివరణ చూద్దాం. పెల్లాగ్ర అనే చర్మ సంబంధమైన వ్యాధి వ్యక్తి తీసుకునే ఆహారంలో విటమిన్ B3 లోపించినట్లయితే కలుగుతుంది. మొక్కజొన్న తప్ప ఇతర అన్ని ఆహార పదార్థాలలో లభించే ఈ విటమిన్ B3 లోపం రాకుండా చూసుకోవడం ద్వారా పెల్లాగ్ర వ్యాధి రాకుండా చూసుకోవచ్చు.